తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు, ఆఫీసుల నుంచి ఇంటికొచ్చేవారు పెద్ద సాహసమే చేయాల్సి వస్తుంది. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ తో భాగ్యనగర వాసులు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ లో నెలకొన్న ఈ సమస్యపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో చూస్తే అయితే వర్షం వల్ల మాత్రము హైదరాబాద్ వాసులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే వచ్చింది. అయితే రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయి అని చెప్పి ఐఎండీ ఇప్పటికే జారీ చేసింది. అయితే వర్షంతో క్రమంగా చూస్తే అయితే మనకు నగరంలో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామే కనిపిస్తూ ఉంది. అయితే గల్లీల నుంచి మెయిన్ రోడ్ పైపు వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ట్రాఫిక్ తోనే నగరవాసులు అయితే నరకయాతన పడుతున్నారనే చెప్పాలి. శిల్పారామం దగ్గర కూడా చూస్తే మాత్రం మనకు ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విపరీతంగా ట్రాఫిక్ లో మాత్రము వాహనదారులు గంటల కొద్దీ ఇక్కడ నిలిచిన పరిస్థితి ఉంది. అయితే మెయిన్ ప్రధాన కూడలి దగ్గర చూస్తే అయితే మనము పంజాగుట్ట, హైటెక్ సిటీ, శిల్పారామం, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలలో ప్రధాన కూడలి దగ్గర ఒకవైపు వర్షం, మరోవైపు సిగ్నల్ పడడంతో కూడా నానా కష్టాలు పడుతున్నారనే చెప్పాలి వాహనదారులు. అయితే గంటల కొద్దీ వాహనాలు నిలుపుకొని మాత్రము రోడ్లపై అయితే వేచి చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా సామాన్యంగానే మనకు నగరంలో బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి ఉంటుంది ట్రాఫిక్తో. అలాంటిది ఇప్పుడు వర్షాకాలంలో మాత్రం బయటికి రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనకు అర్థం అవుతూ ఉంది. ఇంకా స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ భారీగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం వేళలో కూడా ఉద్యోగులు వాళ్ళు వెళ్ళాలని చెప్పి కూడా చాలా మంది తొందరగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ వల్ల మాత్రం వాళ్ళు సమయానికి ఆఫీసెస్కి కూడా చేరుకోవడం లేదు. అలాగే ఈ సాయంత్రం వేళలో కూడా ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్తుంటారు కాబట్టి మనకు అదే రీతిగా మనకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే చెప్పాలి. హైదరాబాద్కి భారీ వర్షణ సూచన ఇచ్చింది ఐఎండీ. దీనితో నగరంలో మాత్రం ఇంకా ట్రాఫిక్ సమస్య ఉండబోతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే వాహనదారులకి కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి తోడు ఇంకా వాహనదారులు ఈ వర్షం పడ్డప్పుడు కూడా 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు భారీ వర్షం పడ్డ సమయంలో మాత్రము షెడ్ల కింద, చెట్ల కింద, భవనాల కింద నిల్చొని ఉంటారు కాబట్టి ఎప్పుడు అవి కుప్పకూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలలో కూడా వర్షం పడ్డ సమయంలో అవిటి కింద నిల్చొద్దని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. దానికి తోడు ఈ ట్రాఫిక్కి సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని అయితే ఉద్యోగులు అయితే ఈ ట్రాఫిక్ సమస్యను తట్టుకోలేక అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మరో 2 గంటలలో మాత్రం ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షం పడబోతుందని ఐఎండీ అవకాశాలు ఉన్నాయని ఐఎండీ చెప్పింది. దానికి తోడు ఇప్పుడు అదే సమయంలో ఆఫీసెస్ నుంచి, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా కనబడబోతుంది అనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా మనకు షార్ట్ కట్స్కి చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఏ గల్లీలో అయినా షార్ట్ కట్లు ఎక్కువ మంది వాడుతూ మెయిన్ రోడ్ పైకి రావాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం మనకి నగరంలో ఎక్కడ కనిపించడం లేదనే చెప్పాలి. ఏ గల్లీ చూసినా మనకు ట్రాఫిక్తోనే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. అయితే మెయిన్ సిటీ పైకి రావాలంటే మాత్రం ఇంకా భయపడే పరిస్థితి మాత్రం మనకు ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి. ఓవైపు వర్షంతో, మరోవైపుతో ట్రాఫిక్తో మాత్రము ఎంతో నరకయాతన పడుతున్నారు. ఈ ట్రాఫిక్తో మాత్రము నగరవాసులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి తోడు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, ఇటు పోలీసులు అవ్వచ్చు, వాహనదారులను మాత్రము ఎక్కువగా అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే రోడ్డు పైననే కాకుండా మనకు ఫ్లైఓవర్ పైన కూడా ఎక్కువగా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఫ్లైఓవర్ల పై నుంచి వెళ్తే మాత్రం వాళ్ళ గమ్యానికి త్వరగా చేరుకుంటారనే ఉద్దేశంతో కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఫ్లైఓవర్లు కూడా ఎక్కుతూ ఉన్నారు నగరవాసులు. కానీ ఫ్లైఓవర్లు కూడా మనకి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మొత్తంలో మనకు ట్రాఫిక్తోనే కనిపిస్తుంది. అయితే రానున్న 2 గంటల్లో మాత్రము వర్షం ఎక్కువగా భారీ వర్షం ఉందని సూచించడంతో మాత్రం వాళ్ళ గమ్యస్థలాలకి త్వరగా చేరుకోవాలని చెప్పి ఇటు ఆఫీసెస్ నుంచి కూడా చాలా మంది ఉద్యోగులు త్వరగా బయలుదేరినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్లో మాత్రం ఇరికిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓవైపు ఉద్యోగులు, స్కూల్ పిల్లలే కాకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందనే చెప్పాలి. అయితే ఆర్టీసీలో ప్రయాణం చేయాలంటే కూడా ఎంతో మంది భయపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు బస్సులో ప్రయాణం అంటేనే ఇప్పుడు మనకు భయపడే పరిస్థితి ఉంది. అలాంటిది వర్షాకాలంలో కూడా బస్సులలో మహిళలు ప్రయాణం చేయాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందికరంగానే మారుతుందనే చెప్పాలి. అయితే
మరో 2-3 రోజుల వరకు మాత్రము నగరంలో చూస్తే అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే ఐఎండీ అయితే సూచిస్తుంది. ఇప్పటికైతే హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో ఉదయం నుంచి చూస్తే అయితే చినుకులు పడుతున్నాయనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా మేఘం మొత్తం మనకు మేఘాలు కమ్ముకొనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం అయితే మొదలైంది, చినుకుల నుంచి అయితే వర్షం మొదలైంది. అయితే రానున్న మరో 3 గంటల తర్వాత మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ కూడా జారీ చేసింది. దీనితో పాటు చూస్తే అయితే నగరంలో ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ గానే కనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో బయటికి రావాలంటేనే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా నగరవాసులను భయపెడుతుందని చెప్పాలి. ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి మనకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అయితే ముఖ్యంగా చూస్తే అయితే మనకి ట్రాఫిక్కి కూడా మరో సమస్య అని చెప్పాలి. ఎక్కువగా చాలామంది 4 వీలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అయితే ఇంకా దీనికి తోడు మాత్రము ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో తర్వాత వాటర్ లాగిన్స్ ఉన్నాయో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రము అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారు. దీనికి తోడు చూస్తే అయితే ట్రాఫిక్లో మాత్రము గంటల తరబడి మాత్రము నగరవాసులు అయితే రోడ్లపైననే ఉంటున్నారనే చెప్పాలి. సిటీలో సామాన్యంగా చిన్న చినుకు పడితేనే చాలు అయితే రోడ్లని మనకు ఇరుకుగా మారిపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అలాంటిది ఎడతెరిపి లేని వర్షం నిన్న తెల్లవారుజాము నుంచి పడడంతో కంటిన్యూస్గా ఈరోజు వర్షము పడడంతో మాత్రము ఎక్కువగా మనకు ట్రాఫిక్ అనిపిస్తుంది. అయితే రానున్న 3 గంటలలో మాత్రము భారీ వర్షం పడుతుందని ఐఎండీ అధికారులు అయితే జారీ చేశారు. దీనికి తోడు అయితే ట్రాఫిక్ ఎక్కువగా అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా సాయంత్రం 7 అయిపోయిందంటే చాలు మనకు హైటెక్ సిటీ, రాయదుర్గ్, ఐకియా, గచ్చిబౌలి, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్లో మాత్రం మనకు మొత్తము ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు అయితే ట్రాఫిక్కి సంబంధించి వర్షానికి సంబంధించి అయితే సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇంకా సైబరాబాద్ పోలీసులు కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దానికి తోడు ఇంకా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో మాత్రము నగరవాసులు అయితే నానా కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. అయితే వాహనాలు మాత్రము ముందుకి కదలాలంటే కూడా మనకు నెమ్మదిగా మెల్లిమెల్లిగానే మూమెంట్ ఉందనే చెప్పాలి. అయితే మనకు మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే మనకు సైబరాబాద్ పరిసరాలలో చూస్తే అయితే మనకంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గ్ ఇలాంటి పరిసరాలలో మనకు నార్మల్గానే ట్రాఫిక్ ఉంటుంది. అలాంటిది ఈరోజు వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండడంతో మాత్రము వాహనదారులు అయితే ముందుకి కదలాలన్నా కానీ ఎంతో భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఎక్కువగా 4 వీలర్స్ మనకు రోడ్లపైకి రావడంతో మాత్రం తీవ్రంగా ఈ ట్రాఫిక్ సమస్య వాళ్ళని వేధిస్తుంది. కొంతమంది ఉద్యోగులు కూడా పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఈ వర్షంకి ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఆఫీసెస్లో పర్మిషన్స్ తీసుకొని ముందుగా బయలుదేరుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా వాహనదారులకి మాత్రం సూచిస్తున్నారు రెయిన్ కోట్స్ అలాంటివి వేసుకొని ప్రయాణం చేయాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చాలా వరకు అయితే మనము వర్షం పడినప్పుడు మాత్రం వాహనదారులు 2 వీలర్స్ పక్కన ఆపుకుంటూ ఉంటారు వర్షం తగ్గే వరకు అని చెప్పి. కానీ ఇప్పుడు మాత్రము పాత భవనాలు మనకు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా మనకు డేంజర్లో ఉంటాయి కాబట్టి వాహనాలు ఎక్కడ నిలిపవద్దు అని చెప్పి కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇంకా హైడ్రా కూడా నిన్న మొన్న కురిసిన వర్షానికి మాత్రము రంగంలోకి దిగి ఎక్కడ వాటర్ లాగిన్స్ ఉన్నా కానీ అక్కడ క్లియర్ చేస్తూనే ఉంది. అయితే స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్, ఆర్టీసీ బస్సులు మనకు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల కూడా మనకు ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే రానున్న మళ్ళీ 3 గంటల తర్వాత కూడా మనకు నగరంలో అయితే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో చూస్తే మనకు చిన్న చినుకు పడితే చాలు చెరువులు గుర్తొస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు రానున్న 3 గంటల భారీ వర్షం ఉండడంతో ఆఫీస్ టైమ్స్తో మాత్రం రోడ్లపైన మాత్రం మనకు ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తూనే కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనివల్ల మాత్రం ప్రయాణికులు మాత్రం నానా కష్టాలు పడాల్సిందే. అయితే మనం జిల్లాల నుంచి ప్రయాణం చేసి ఒక ఎత్తు ఉంటుంది. సామాన్యంగా మాట్లాడుకుంటే అయితే జిల్లాల నుంచి హైదరాబాద్కి రావాలంటే ఒక ఎత్తు ఉంటుంది. అయితే హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇళ్ళలోకి గమ్యం చేరుకోవాలంటే ఇంకో ఎత్తు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వర్షాకాలంలో ఇళ్ళలోకి చేరుకోవాలంటే సుమారుగా 5 నుంచి 6 గంటల వరకు రోడ్లపైననే వాహనదారులు గడపాల్సి వస్తుంది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి మనము ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటే అయితే వాళ్ళకి ఉన్న వర్క్ ప్రెజర్, ఆ వర్కే వాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉంటుంది.
ఉంది. దాంట్లో వాళ్ళు ఈ ట్రాఫిక్ లో మాత్రం ఇరికిపోవడంతో మాత్రం వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ట్రాఫిక్ సమస్య మాత్రం నగరవాసులని వేధిస్తూనే ఉంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనకి ఏ గల్లీ చూసినా ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఇదే ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అయితే విస్తారమైన వర్షాలు పడుతున్నాయనే చెప్పాలి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. అయితే ప్రజెంట్ హైదరాబాద్ లో చూస్తే అయితే ట్రాఫిక్ జామ్ తో మాత్రము ఎంతో ఇబ్బంది పడుతున్నారు నగరవాసులు. దానికి తోడు ఇంకా రానున్న 3 రోజులు ఇవే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అయితే జారీ చేసింది. మరో 2 గంటల తర్వాత భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే గత వారం శనివారంలోనే పడ్డ భారీ వర్షాలకి నగరంలో వాగులు గుర్తొచ్చాయనే చెప్పాలి. అయితే ఓవైపు వర్షాకాలంలో పడుతున్న వర్షాలకి మాత్రము మనకు హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే చాలు చెరువులు వాగులు తలపెత్తిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రము నగరవాసులు అయితే ఉక్కిరి బుక్కిరి అవుతున్నారనే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అలాంటిది జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, డిఆర్ఎఫ్ అధికారులు మాత్రం వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల వాళ్ళకి మాత్రం కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కడైతే మనకు నాలలు, ఓపెన్ మ్యాన్హోల్స్ కనిపిస్తుంటాయో వీటిని మాత్రం అధికారులు బల్దియా రంగంలోకి దిగి క్లియరెన్స్ అయితే అప్పటికే చేస్తూ ఉన్నారు కూడా. అయినప్పటికీ కూడా అవసరం అయితేనే బయటికి రావాలి, అత్యవసరంలోనే అనవసరంగా బయటికి రావద్దని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. పాత గోడలు, షెడ్లు, చెట్ల కింద నించొద్దని చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో చూస్తే మనకు రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, పంజాగుట్ట, జీడిమెట్లలో అయితే భారీ వర్షం పడుతుందని చెప్పాలి. అయితే ఇదంతా బంగాళాఖాతంలోని ఉపరితలాల వల్లనే ఈ మధ్యప్రదేశ్ వల్ల వర్షం పడుతున్నట్టు కూడా మనకు ఐఎండీ అయితే జారీ చేసి రాత్రి పడ్డ వర్షానికి మాత్రం మనకు కుత్బులాపూర్లో అయితే 1.8 సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా నమోదైనట్టు కూడా ఐఎండీ అయితే జారీ చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎదురుగాలులతో ఈ వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే హైదరాబాద్తోనే చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో 16 జిల్లాల్లో మాత్రం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని చెప్పాలి. అయితే లోతట్టు ప్రాంతాల వాళ్ళని మాత్రం అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఇక హుసేన్ సాగర్లో కూడా మనకు భారీగా నిండు కుండలాగానే మారిందనే చెప్పాలి. బంజారా హిల్స్, పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి వచ్చే నీరంతా హుసేన్ సాగర్కి చేరుకోవడంతో కూడా హుసేన్ సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా ప్రమాదకరంగా ఉండడంతో మాత్రము నిన్న అధికారులు అయితే హుసేన్ సాగర్కి ఎలాంటి గేట్లు ఉండకపోవడంతో మాత్రము తుమ్మల ద్వారా అయితే నీళ్లుని విడుదల కూడా చేస్తూ ఉన్నారు. అయితే రానున్న 3 గంటల తర్వాత మాత్రం మనకు భారీ వర్షం పడే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా చూస్తే అయితే రాత్రి వేళలో మాత్రం మనకు ఎక్కువగా భారీ వర్షమే పడుతుందనే చెప్పాలి. అయితే నగరవాసులు ఈ వర్షాకాలంలో మాత్రము ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి ముఖ్యంగా అయితే లోతట్టు ప్రాంతాల వాళ్ళు మాత్రం ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో చూస్తే మాత్రం మనకు కొన్ని ప్రాంతాలలో అయితే నాలలు ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే నాలల పూడికిత పనులు కూడా వర్షాకాలంలోపే ఎప్పటికో పూర్తి అవ్వాల్సిన పనులు కూడా ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. అయితే నాలల చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి కూడా ఇది కొంచెం ప్రమాదకరంగా ఉండడంతో మాత్రం అధికారులు అయితే నాలల దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే మొన్న వారం చూస్తే అయితే మన సికింద్రాబాద్లోని ప్యాట్ని పైగా కాలనీ అయితే మనకు వరదలు మునిగినప్పుడు హైడ్రా వచ్చి సహాయక చర్యలు చేపట్టింది. అలానే ఇప్పుడు కూడా ఈ వర్షాలు పడుతున్న సందర్భంగా మాత్రము జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో పడుతున్న వర్షానికి అయితే ట్రాఫిక్ జామ్ అయ్యి నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. అయితే బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్ సిటీస్లో అయినా మనకు ప్రధాన రోడ్లలో చూస్తే అయితే మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఐకియా ఇలాంటి ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది. అసలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే నగరంలో విపరీతంగా ఉందని చెప్పాలి. అయితే సామాన్యంగానే హైదరాబాద్లో ట్రాఫిక్కి ఎంతో మంది జంకుతూ ఉంటారు. అలాంటిది ఎడతెరిపి పడే వర్షానికి మాత్రము ఎంతో తీవ్రంగా
వాహనదారులు ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను రాయదుర్గ్ దగ్గర ఉన్నాను. మనం రాయదుర్గ్ దగ్గర చూస్తే అయితే విజువల్స్లో మనము క్లియర్గా చూడవచ్చు ఎంత ట్రాఫిక్ అనేది ఉందో అని చెప్పి. అయితే అసలు ఇక్కడ ఈ రోడ్లో చూస్తే అసలు నీళ్లు కూడా నిలవడం లేదు, అయినా కానీ ట్రాఫిక్ ఎందుకు ఉంటుంది అంటే మనకు ముఖ్యంగా యూటర్న్స్ అని చెప్పాలి. అయితే యూటర్న్ల దగ్గర చూస్తే అయితే టర్నింగ్ టైంలో మాత్రం మనకు అటు నుంచి వచ్చే వెహికల్స్ వల్ల, ఈ యూటర్న్స్ చేసుకునే వెహికల్స్ వల్ల మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దానితో పాటు వాహనదారులు ఎక్కువగా 2 వీలర్స్ కంటే 4 వీలర్స్ని ఎంచుకోవడం వల్ల కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుందని చెప్పాలి. మనం ఈ రోడ్లో చూస్తే మనకు ఎక్కువగా 95% వరకు మనకు 4 వీలర్సే కనిపిస్తూ ఉన్నాయి. 2 వీలర్స్ అయితే ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. అలాంటి 4 వీలర్స్ కాబట్టి కొంచెం ఇరుకిరుకుగా ఉంటుంది కాబట్టి మనకు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పాలి. గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైననే వాళ్ళ సమయంని కేటాయించవలసి వస్తూ ఉంది. ఇప్పుడు వర్షం మొదలవ్వడంతో ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్తో అయితే తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పాలి నగరవాసులు. సాయంత్రం వేళల్లో అయితే ఉద్యోగులు వెళ్ళే సమయం కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి మనకు సైబరాబాద్ పోలీసులు అవ్వచ్చు, జిహెచ్ఎంసి, ఐఎండి కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే అనవసరంగా బయటికి వచ్చి ట్రాఫిక్ సమస్యలో కూడా ఇరుకోవద్దు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నగరంలో మాత్రం చాలామంది బయటికి రావడంతో మాత్రం కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా అవుతుందనే చెప్పాలి. ఇంకా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ వేళల్లో అయితే చూస్తే అయితే మనకు కనీసం ఒక 108కి కూడా దారి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని చెప్పాలి. ఇంకా ప్రధానంగా కొన్ని రోడ్లలో చూస్తే అయితే గుంతల రోడ్లు ఉంటుంటాయి. ఆ రోడ్ల దగ్గర కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఇంకా బండ్లపైన వర్షం నీటితో రోడ్లు పచ్చి ఉండడంతో ఎక్కడ బండ్లు స్కిడ్ అవుతాయా అని చెప్పి కూడా ప్రయాణికులు భయపడవలసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. బయటికి రావాలి అంటే గంటలు బయట ఉండాలి అని అనుకున్న వాళ్ళే బయటికి వచ్చే పరిస్థితి అయితే క్లియర్గా మనకు ఈ మెయిన్ సిటీస్లో కనిపిస్తుంది అని చెప్పాలి. ప్రధాన కూడలి దగ్గర కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా కంటిన్యూస్గా 2 రోజుల నుంచి ఎడతెరిపి వర్షం పడడంతో మాత్రం నగరంలో నరకం చూస్తున్నారనే చెప్పాలి. ఈ వర్షాకాలం అంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా లోతట్టు ప్రాంతాలు కూడా మనకు జలమయం అవ్వడంతో కూడా అధికారులు వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అలానే వాహనదారులని కూడా పోలీసులు అప్రమత్తం చేస్తూ చెప్పాలి. అయితే వర్షం ఎక్కువగా పడ్డ సమయంలో చెట్ల కింద, పాత భవనాల కింద, షెడ్ల దగ్గర మాత్రం వాహనాలు నిలిపవద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా ఈ వర్షం తగ్గే వరకు మనకు నగరంలో అయితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుందనే చెప్పాలి. ఒకసారి బయటికి వచ్చాక ఇంట్లోకి చేరుకోవాలంటే కనీసము 4 నుంచి 5 గంటలు మాత్రం రోడ్లపైననే కేటాయించాల్సిన పరిస్థితి అయితే మనకు సిటీలో కనిపిస్తుందనే చెప్పాలి. అయితే బయటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి చేరుకోవడానికి సుమారుగా మనకు ఒక సగం రోజు బయటనే పడుతుందని చెప్పాలి. అంటే వాళ్ళ పనులు అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి మాత్రం వాళ్ళకి సగం రోజు బయటనే గడపాల్సిన పరిస్థితి అయితే ఎంతో క్లియర్గా కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు సాయంత్రం వేళలో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అయిపోయిన వేళ మాత్రం ఇంకా విపరీతంగా ఈ పరిస్థితి అయితే ఈరోజు కనబడబోతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో 2 రోజుల నుంచి చూస్తే అయితే ఆగకుండా వర్షం కురుస్తుందని చెప్పాలి. అయితే నగరవాసులు మాత్రం ఈ వర్షంతో అక్కలకుతలం అవుతూ ఉన్నారు. అయితే ఈ వర్షాకాలంలో చూస్తే అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అయినాయని చెప్పాలి. ఇంకా మొన్న కురిసిన వర్షాలకి అయితే గత వారంలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర చూస్తే అయితే వాహనదారులు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా అయితే ఈరోజు నిన్నటి నుంచి చూస్తే అయితే మనకు నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా, ఎక్కడ చూసినా మనకు మెయిన్ రోడ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే హైటెక్ సిటీ నుంచి దుర్గం చెరువు వెళ్ళే రహదారి పైన కూడా చూస్తే అయితే మనకు పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే ఎక్కడ చూసిన వాహనాలు అక్కడనే ఆగిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య మాత్రము హైదరాబాదీ వాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా యూటర్న్ల దగ్గర మాత్రము ఎక్కువగా ట్రాఫిక్ బ్లాక్ అయ్యి సమస్య ఏర్పడుతుందని చెప్పాలి. సర్వీస్ రోడ్లు చూసినా కానీ మనకు ట్రాఫిక్తోనే నిండిపోతుందని చెప్పాలి. అయితే హైదరాబాద్ అంటేనే అసలు ట్రాఫిక్కి ఎంతో భయపడే పరిస్థితి ఉంటుంది. అయితే మనకు సామాన్యంగానే జిల్లాల నుంచి హైదరాబాద్కి రావాలి అంటే జిల్లాల నుంచి హైదరాబాద్కి రావడం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ నుంచి గమ్యస్థలాలకి చేరుకోవడం ఇంకో పెద్ద ఎత్తు అని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రము నగరవాసులు అయితే
అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి మనకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే కనిపిస్తుంది. ఓవైపు స్కూల్ టైమ్స్, ఆఫీసులకి టైం అవ్వడంతో మాత్రము విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అయితే ఈరోజు సాయంత్రం కూడా మనకు ఇదే సమస్య ఉండబోతూ ఉంటుందని చెప్పాలి. అయితే 4 అయిందంటే చాలు, స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగాల నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవ్వడంతో మాత్రము నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే బయటికి రావాలంటేనే జంకుతున్నారని చెప్పాలి. ఆఫీసెస్కి వెళ్ళాలనడం కన్నా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుందనే భయంతోనే నగరవాసులు ఉంటున్నారని చెప్పాలి. అయితే ఈ హైదరాబాద్లో చూస్తే మనకు చిన్న చినుకు పడితే చాలు చెరువులను తలిపించి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూస్గా మనకు వర్షాలు పడడంతో మాత్రము ఇంకా నరకం కనిపిస్తుందని చెప్పాలి. ఒకవైపు చూస్తే కొన్ని ప్రాంతాలలో అయితే మనకు కృష్ణానగర్, యూసుఫ్ కూడా ఇలాంటి ఏరియాలలో చూస్తే అయితే మనకు గుంతల రోడ్లు కూడా తలపిస్తుంటాయి కాబట్టి ఆ ప్రాంతాలలో మనకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుందని చెప్పాలి. అయితే రానున్న 3 రోజుల వరకు ఇదే వర్షం ఉంటుంది కాబట్టి నగరంలో కూడా ఇదే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్పాలి. అయితే మనకు ట్రాఫిక్ పోలీసులు మాత్రము ఈ ట్రాఫిక్ ఏరియాలలో మాత్రం ఎక్కడ కూడా కనిపించి క్లియరెన్స్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్షం పడడంతో మాత్రం నగరంలో బయటికి రావాలంటేనే నరకం చూస్తున్నారని చెప్పాలి వాహనదారులు. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఐకియా దగ్గర ఉన్నాను. సో ఐకియా దగ్గర మనం చూస్తున్నట్టయితే ట్రాఫిక్ భారీగా జామ్ అయిందనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి మనకు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బయటికి రావాలంటేనే వాహనదారులు ఎంతో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉట్టి సమయంలోనే బయటికి రావాలంటే 4 వీలర్స్ 2 వీలర్స్ నుంచి బయటికి రావాలంటేనే ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది వర్షాకాలంలో బయటికి రావాలంటే ఇప్పుడు నరకయాతన అనే చెప్పాలి. అయితే గంటల కొద్దీ రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి నిన్న నుంచి అయితే నగరంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే కొన్ని ప్రాంతాలలో మనకైతే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐకియా దగ్గర, బయోడైవర్సిటీ దగ్గర చూస్తే అయితే వాహనాలు అసలు మెల్లిగా మూవ్మెంట్ అవుతున్నాయని చెప్పాలి. ఒకదాని వెనుకల ఒకటి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంకా మరీ యూటర్న్స్ దగ్గర చూసుకుంటే అయితే పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి. అయితే మనకి యూటర్న్స్ దగ్గర చూస్తే అయితే ఇటు యూటర్న్ చేసే వెహికల్స్ అవ్వచ్చు, లేదంటే మనకు అటు సైడ్ నుంచి వచ్చే డైరెక్షన్స్ నుంచి వచ్చే వెహికల్స్ వల్ల మాత్రం ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో మాత్రం గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైననే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఉదయం సమయంలో ఇటు సైడ్ మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అటు వాళ్ళకి లాగిన్ టైమ్స్కి లేట్ అయ్యే పరిస్థితి కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇంకా సాయంత్రం వేళలో కూడా చూస్తే మనకు ఆఫీస్లో అయిపోయే టైం కాబట్టి ఆ సమయంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓవైపు చూస్తే ట్రాఫిక్ జామ్, మరోవైపు వర్షం కారణంగా అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారు హైదరాబాదీ వాసులు అని చెప్పాలి. ఇంకా దీనితో పాటు మనకు ఓవైపు కార్లు, 2 వీలర్సే కాకుండా ఆర్టీసీ బస్సులో కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉందని మనము చెప్పాలి. ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటేనే ఎంతో భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రయాణికులకి. విషయంలో మాత్రం బయటికి రావాలంటే ఎంతో భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవైపు చూస్తే మనకు ఎందుకు అసలు నగరంలో ట్రాఫిక్ అనే సమస్య ఎక్కువగా ఉంటుంది అన్నప్పటికీ కూడా చూస్తే అయితే ఎక్కువగా మనకు 4 వీలర్స్ కనిపించడంతో మాత్రం అవి మూమెంట్ వల్ల మనకు ఎక్కువగా రోడ్లు బ్లాక్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా చూస్తే మనకు 2 వీలర్స్ తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, 4 వీలర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే 4 వీలర్స్ మనకు ఎక్కువగా కనిపించడంతో మాత్రము ఈ ట్రాఫిక్ అనేది బ్లాక్ అయిపోతుందని చెప్పాలి. అయితే చిన్న చినుకు పడితే చాలు నగరంలో బయటికి రావాలంటే, వాహనాలు నడిపించాలంటేనే ఎంతో భయపడుతూ ఉంటారు వాహనదారులు. అలాంటిది ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రము నానా కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. గంటల కొద్దీ ఈ రోడ్లపైన నించోవడంతో మాత్రము వీళ్ళు నరకయాతన చూస్తూ ఉన్నారు. ఎంతో భయపడాల్సిన పరిస్థితి అయితే వీళ్ళకి కనిపిస్తుందనే చెప్పాలి. గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు రోడ్లపైనే కనిపిస్తూ ఉంది. ఇక వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పి ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, లేదంటే వాతావరణ శాఖ
అధికారులు కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా చూస్తే అయితే సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా సైబరాబాద్ పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవాలని చెప్పి. ఒకవైపు ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులను అయితే వేధిస్తుందనే చెప్పాలి. అయితే మనకు హైటెక్ సిటీ దగ్గర చూస్తే అయితే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని 90% కనిపిస్తుంటాయి కాబట్టి వేల కొద్ది ఉద్యోగస్తులు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి రాకపోకలు సాగించడానికి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. ఈ 4 వీలర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానితో పాటు చూస్తే అయితే ఓవైపు వర్షం పడడము, ఓవైపు గుంతల రోడ్లు, మరోవైపు ఈ ట్రాఫిక్ సమస్యతో అయితే తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే నగరంలో కనిపిస్తూనే ఉంది. ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే మనకి ఈ హైటెక్ సిటీ పరిసరాలలో చూస్తే మాత్రం ఎక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అసలు సామాన్యంగా చూస్తే అయితే మనకు ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తూ ఉంటారు. అలాంటిది వర్షాకాలంలో ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా ఈ హైటెక్ సిటీ సరౌండింగ్స్లో మాత్రం వాళ్ళు ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నట్లేదు. కనీసం మనకు ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా రోడ్లపైన ఉండి సిగ్నల్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే యూటర్న్స్ దగ్గర అవ్వచ్చు, మనకు ఒక్కరు కూడా కనిపించడం లేదనే చెప్పాలి. అయితే నెక్స్ట్ రానున్న 2-3 గంటల తర్వాత మాత్రం హైదరాబాద్లో అయితే తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా సాయంత్రం వేళలో కూడా ఈరోజు ఆఫీసెస్ నుంచి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మరో ముఖ్యంగా అయితే స్కూల్ బస్సెస్ నుంచి కూడా మనకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. వైపు చూస్తే ఇప్పుడు ఈ సాయంత్రం వేళలో స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేదంటే కాలేజెస్ నుంచి సాఫ్ట్వేర్ జాబుల నుంచి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఈరోజు సాయంత్రం వేళలో కూడా మనకు ట్రాఫిక్ సమస్య ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే చూస్తే అయితే మనకు నగరంలో మళ్ళీ ట్రాఫిక్ మొదలైందని చెప్పాలి. అంటే మధ్యాహ్న వేళలో కొంచెం మనకు అంతో ఇంతో ట్రాఫిక్ తగ్గిన సమయానికి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్య ఉండబోతుందని కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.